హాయ్ ఫ్రెండ్స్, 14వ తారీఖు 8వ నెల 2024 బుధవారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి. ఉప్పు చక్కెరలో ప్లాస్టిక్ భూతం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయటం జరిగింది. దేశంలో అన్ని కంపెనీల ఉత్పత్తుల్లోనూ మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయి అని చెప్పి టాక్సిక్స్ లింక్ అధ్యయనం వెల్లడించడం జరిగింది. ఇక్కడ చూడండి, దేశంలో విక్రయిస్తున్నటువంటి ఉప్పు చక్కెరలో ప్రమాదకరమైన మైక్రో ప్లాస్టిక్ రేణువులు ఉన్నట్లు తేలింది. ఏ పరిశోధన సంస్థ నివేదికలో ఇలాగ ప్లాస్టిక్ రేణువులు ఉన్నాయని చెప్పి తెలిపింది అని అడుగుతాడు. టాక్సిస్ లింక్ అనే పర్యావరణ పరిశోధన సంస్థ మైక్రో ప్లాస్టిక్ ఇన్ సాల్ట్ అండ్ షుగర్ అనే పేరుతో జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడైయడం జరిగింది. ఇవి ఉప్పు చక్కెరలో ఎంత పరిమాణంలో ఉన్నాయన్నది ఒకసారి చూడండి. కేజీ ఉప్పులో 89.15 వరకు, చక్కెరలో 68.25 వరకు ఉన్నాయి. ఇక్కడ ఒక కేజీ ఉప్పులో 6.91 నుంచి 89.17 వరకు మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. ఇళ్లలో ఉపయోగించేటటువంటి అయోడైజ్డ్ ఉప్పులో ఇవి ఎక్కువ సంఖ్యలో 89.15% ఉండటం గమనించడం జరిగింది. అదే ఆర్గానిక్ రాక్ సాల్ట్లో అతి తక్కువగా 6.7 మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నట్టు అధ్యయనంలో వెల్లడించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఆర్గానిక్ సాల్ట్లో ఎంత, ఇళ్లలో ఉపయోగించేటటువంటి ఉప్పులో ఎంత అని చెప్పి అడగొచ్చు. లేకపోతే ఒక కేజీ ఉప్పులో ఎంతవరకు మైక్రో ప్లాస్టిక్ కణాలు ఉన్నాయని చెప్పి అడగటం జరుగుతుంది. ఇంపార్టెంట్. అదే చక్కెరలో చూసుకున్నట్లయితే కేజీ పంచదారలో 11.85 నుంచి 68.25 మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నట్టు తెలపడం జరిగింది. ఇవి సైజులో చూసినట్లయితే 0.1 మిల్లీమీటర్ల నుంచి 5 మిల్లీమీటర్ల వరకు ఉన్నట్టు కనుగొనడం జరిగింది. ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఏ సంస్థ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడించడం జరిగింది అని అడిగితే టాక్సిస్ లింక్ అనే పర్యావరణ సంస్థ అధ్యయనంలో వెల్లడించడం జరిగింది. భారతీయులు సగటున రోజుకి ఎన్ని గ్రాముల ఉప్పును, ఎన్ని గ్రాముల చక్కెరను తీసుకుంటారని అడుగుతాడు. 10.98 గ్రాముల ఉప్పుని తీసుకుంటారు సగటున రోజుకి. అదేవిధంగా రోజుకి 10 చెంచాల చక్కెరను తీసుకుంటారని చెప్పి ఒక సర్వేలో తేలడం జరిగింది. ఈ టాక్సిస్ లింక్ ఫౌండర్, డైరెక్టర్ పేరు ఏమిటి అని అడుగుతాడు. ఇటీవల కాలంలో ఉప్పు చక్కెరలో మైక్రో ప్లాస్టిక్ కణాలు ఉన్నాయని చెప్పి తెలిపినటువంటి టాక్సిస్ లింక్ ఫౌండరు లేదా డైరెక్టర్ ఎవరో అని అడుగుతాడు. రవి అగర్వాల్. హైకోర్టుకు మరో 2 శాశ్వత న్యాయమూర్తులు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఇటీవల కాలంలో శాశ్వత న్యాయమూర్తులుగా సుప్రీంకోర్టు కొలీజియం ఎవరిని సిఫార్సు చేసింది అని అడుగుతాడు. జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్యి, జస్టిస్ గోపాల కృష్ణారావులు, వీళ్ళిద్దరిని శాశ్వత న్యాయమూర్తులుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేయడం జరిగింది. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అని అంటే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. అదేవిధంగా భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అని అంటే జస్టిస్ డివై చంద్రచూడ్. రేపటి కోసం సురక్షిత పర్యావరణం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. పర్యావరణం గురించి, ఇది మానవ కార్యకలాపాల వలన పర్యావరణం కలుషితం అవుతుందని చెప్పి ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. ఇందులో ఇంపార్టెంట్, వాతావరణ మార్పుల నియంత్రణకు 180 దేశాలు చేస్తున్న కృషిని మదింపు చేస్తూ ఇటీవల పర్యావరణ పనితీరు సూచి 2024ని వెలువడించడం జరిగింది. ఈ సూచీలో ఐరోపా, స్కాండినేవియన్ దేశాలు మొదటి 20 స్థానాలను ఆక్రమించడం జరిగింది. ఈ జాబితాలో మొదటి 5 స్థానాల్లో ఉన్నటువంటి దేశాలు అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి, ఇటీవల కాలంలో పర్యావరణ పనితీరు సూచి 2024 సూచీలో మొదటి 5 స్థానంలో ఉన్నటువంటి దేశాలు ఏమిటి అని అడగచ్చు. లేకపోతే ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఫస్ట్ ఎస్తోనియా, సెకండ్ ప్లేస్లో లక్సెంబర్గ్, థర్డ్ జర్మనీ, ఫిన్లాండ్, యూకేలు మొదటి 5 స్థానాల్లోనే ఉన్నాయి. ఇంపార్టెంట్. ఈ సూచీలో అమెరికా ఎన్నో స్థానంలో ఉందంటే 34వ స్థానంలో ఉంది. అదేవిధంగా సౌర విద్యుత్పత్తి, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ప్రపంచంలో ఏ దేశం ప్రథమ స్థానంలో ఉంది అని అంటే చైనా ప్రథమ స్థానంలో ఉంది. ప్రపంచంలో అత్యధికంగా అమెరికా, చైనా, ఇండియా గ్రీన్ హౌస్ ఉద్గారాలు విడుదల అవుతున్నాయి. ప్రపంచంలో గ్రీన్ హౌస్ ఉద్గారాలు ఎక్కువగా విడుదల చేస్తున్నటువంటి మొదటి 3 దేశాలు ఏమిటి అంటే అమెరికా, చైనా, ఇండియా. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారని అంటే జూన్ 5వ తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఏ సంవత్సరం నుంచి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని అంటే 1972 నుంచి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. హసీనాతో కాదు ఢాకాతో దోస్తీ అవసరం అని చెప్పి ప్రజెంట్ బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అల్లర్ల కారణంగా బంగ్లాదేశ్తో భారత్కు దోస్తీ అవసరం అని చెప్పి ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. బంగ్లాదేశ్ రాజధాని ఏది అంటే ఢాకా. బంగ్లాదేశ్ కరెన్సీ పేరు ఏమిటి అంటే టాకా. ఇటీవల కాలంలో బంగ్లాదేశ్లో అల్లర్ల కారణంగా పదవి కోల్పోయినటువంటి ప్రధాని హసీనా
షేక్ హసీనా ఏ పార్టీ నాయకురాలు అని అడిగితే అవామీ లీగ్. బంగ్లాదేశ్లో ఇటీవల ఏర్పడినటువంటి తాత్కాలిక ప్రభుత్వానికి అధినేతగా ఎవరి అధ్యక్షతన తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది అని అడుగుతాడు. మహమ్మద్ యూనస్. ఇతను 2006లో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. ప్రతి సంవత్సరం డిసెంబర్లో ఏ దేశంతో భారతదేశం విజయ దినోత్సవాన్ని జరుపుకుంటుంది అని అడిగితే బంగ్లాదేశ్తో. ఇంపార్టెంట్ ఇది. 2 దేశాల సైన్యాలు కలిపి సంయుక్త విన్యాసాలు నిర్వహిస్తాయి ప్రతి సంవత్సరం. ఏటా డిసెంబర్లో విజయ దినోత్సవాన్ని జరుపుకుంటాయి. బంగ్లాదేశ్తో భారతదేశానికి ఎంత సరిహద్దు ఉంది అని అంటే 4096 కిలోమీటర్లు సరిహద్దు ఉంది. ప్రపంచం చూపు భారత అంతరిక్ష పరిశోధనల వైపు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. శ్రీహరికోట షార్లో జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఆగస్టు 13న శ్రీహరికోట షార్లో జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయో ఒకసారి చూడండి. భారతదేశం 1962లో అంతరిక్ష పరిశోధన జాతీయ కమిటీ ఏర్పాటు మరియు తుంబా వద్ద ఈక్విటోరియల్ రాకెట్ లాంచింగ్ పనులను ప్రారంభించడం జరిగింది. ఎక్కడంటే తుంబా దగ్గర. ఈక్విటోరియల్ రాకెట్ లాంచింగ్ని మొట్టమొదటిసారిగా ఎక్కడ ఏర్పాటు చేశారంటే తుంబాలో 1962లో. ఈ తుంబా ఈక్విటోరియల్ రాకెట్ లాంచింగ్ నుంచి మొట్టమొదటిసారిగా ఒక రాకెట్ ప్రయోగాన్ని ఏ సంవత్సరంలో ప్రయోగించారని అంటే 1963లో ప్రయోగించడం జరిగింది. తర్వాత 1969లో బెంగళూరులోని ఆగస్టు 15న ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ను స్థాపించడం జరిగింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అని అంటే ఆగస్టు 15, 1969 బెంగళూరులో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మొట్టమొదటి తొలి ఉపగ్రహాన్ని భారతదేశం ఎప్పుడు ప్రయోగించింది అని అంటే ఆర్యభట్ట. భారతదేశం తొలి ఉపగ్రహం ఏమిటి అని అంటే ఆర్యభట్టని 1975లో ఏప్రిల్ 19 1975లో ఆర్యభట్ట భారత తొలి ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టారు. ఎక్కడి నుంచి అంటే రష్యాలోని బైకనూరు అంతరిక్ష కేంద్రం నుంచి భారతదేశ తొలి ఉపగ్రహం ఆర్యభట్టను ప్రయోగించడం జరిగింది. అదేవిధంగా భారతదేశం యొక్క తొలి భూ పరిశీలన ఉపగ్రహం ఏంటి అని అడుగుతాడు. భారతదేశం యొక్క తొలి భూ పరిశీలన ఉపగ్రహం భాస్కర 1 1979లో ప్రయోగించడం జరిగింది. అదేవిధంగా భారతదేశం షార్ అంటే వెబ్రివేషన్ షార్ శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఎప్పుడు ఏర్పాటు చేశారు అని అడుగుతాడు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా శ్రీహరికోట అంతరిక్ష కేంద్రాన్ని 1979 నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ షార్ నుంచి శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగం నుంచి ప్రయోగించినటువంటి మొదటి ఉపగ్రహం ఏది అంటే రోహిణి. ఎస్ఎస్ఎల్వి రూపకల్పనలో ఎస్ఈసి ఇండస్ట్రీస్ భాగస్వామ్యం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఈ నెల 16న శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్న ఎస్ఎస్ఎల్వి వెబ్రివేషన్ కూడా అడుగుతాడు. స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ను రూపకల్పనలో హైదరాబాద్కి చెందినటువంటి ఏ సంస్థ క్రియాశీలక పాత్ర పోషించింది అని అడుగుతాడు. ఎస్ఈసి ఇండస్ట్రీస్. ఈ లాంచ్ వెహికల్కు స్టేజ్ 1 రాకెట్ మోటారు, S3A అడాప్టరు, ఇంకా కొన్ని ముఖ్యమైన స్ట్రక్చర్లను అందించడమే కాకుండా అసెంబ్లింగ్ పనులు నిర్వహించింది ఈ సంస్థ ఎస్ఈసి ఇండస్ట్రీస్. ఇంపార్టెంట్. బైడెన్ కంటే హారిస్ బలహీన అభ్యర్థి అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. అమెరికాలో త్వరలో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ అధ్యక్ష ఎన్నికలకి డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా బైడెన్ ఏ పార్టీ తరపున అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాడు అంటే రిపబ్లిక్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్నారు. అభ్యర్థులు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారని అడుగుతాడు. కమలా హారిస్ ఏమో డెమోక్రాటిక్ పార్టీ తరపున, డొనాల్డ్ ట్రంప్ ఏమో రిపబ్లిక్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. కేసును సిబిఐకి అప్పగించండి అని చెప్పి ఇటీవల కాలంలో పశ్చిమ బెంగాల్ కలకత్తాలోని జూనియర్ వైద్యురాలిపై ఆర్జీ కార్ వైద్య కళాశాలలో ఒక జూనియర్ వైద్యురాలిపై అత్యాచార ఘటన జరిగింది. ఈ ఘటనని సిబిఐకి అప్పగించండి అని చెప్పి కలకత్తా హైకోర్టు ఆదేశించడం జరిగింది.
ప్రజెంట్ ఈ సంఘటన ఎక్కడ జరిగింది అని అడిగితే పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా ఆర్జీ కార్ వైద్య కళాశాలలో. వక్ఫ్ బిల్లుపై జేపీసీ సారథిగా జగదంబిక పాలు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో వక్ఫ్ బిల్లులో సవరణలు 40 సవరణలు చేయడం కోసం వక్ఫ్ సవరణ బిల్లును 2024 ఈ బిల్లుని ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. అక్కడ వివక్ష పార్టీలన్నీ వ్యతిరేకించడంతో దాన్ని తిరిగి పరిశీలనకు ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి వక్ఫ్ సవరణ బిల్లు 2024పై అధ్యయనానికి 31 మంది ఎంపీలతో ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ సంఘం చైర్మన్గా భాజపా సీనియర్ ఎంపీ జగదాంబిక పాల్ని నియమించడం జరిగింది. ఎవరిని నియమించారు? వక్ఫ్ సవరణ బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ సంఘం చైర్మన్గా ఇటీవల కాలంలో ఎవరు నియమించారని అంటే జగదాంబిక పాల్. ప్రజెంట్ లోక్సభ స్పీకర్ ఎవరు అంటే ఓం బిర్లా. ఈ జగదాంబిక పాల్ ప్రత్యేకత ఏమిటి అని అంటే ఇతను ఉత్తరప్రదేశ్కి సీఎంగా పనిచేయడం జరిగింది. సీఎం పదవిలో ఉండి దేశంలోనే అతి తక్కువ కాలం సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తిగా రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. ఇతను సీఎంగా ఉత్తరప్రదేశ్కి ఒకే ఒక్క రోజు యూపీ ముఖ్యమంత్రిగా పనిచేసి దేశంలో అతి తక్కువ కాలం సీఎం పదవిలో ఉన్న వ్యక్తిగా రికార్డులకు ఎక్కడం జరిగింది. ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే ప్రజెంట్ ఇటీవల కాలంలోనే 2024 ఒలింపిక్స్ పూర్తవడం జరిగింది. 2024 ఒలింపిక్స్ ఏ దేశం ఆతిథ్యం ఇచ్చిందంటే ఫ్రాన్స్లో పారిస్ నగరం ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. పారిస్ ఏ నది పక్కన ఉంది అని అడుగుతాడు. సేన్ నది పక్కన ఉంది. ఇటీవల ముగిసిన ఒలింపిక్స్ ఎన్నవ ఒలింపిక్స్ అని అంటే 33వ ఒలింపిక్స్. 34వ ఒలింపిక్స్ ఏ దేశంలో నిర్వహిస్తున్నారంటే అమెరికాలోని లాస్ ఏంజల్స్లో నిర్వహిస్తున్నారు. 33వ ఒలింపిక్స్లో ఎన్ని క్రీడాంశాల్లో క్రీడాకారులు పోటీ పడ్డారు అని అడుగుతాడు. 36 క్రీడాంశాల్లో క్రీడాకారులు పోటీ పడటం జరిగింది. అదేవిధంగా భారతదేశం నుంచి ఎంతమంది 2024 పారిస్ ఒలింపిక్స్కి వెళ్ళారని అంటే 117 మంది క్రీడాకారులు 16 క్రీడాంశాల్లో పోటీ పడటం కోసం పారిస్కి వెళ్ళడం జరిగింది. భారత్కి ఎన్ని పథకాలు వచ్చాయి ఇటీవల నిర్వహించినటువంటి పారిస్ ఒలింపిక్స్లో అంటే 6 పథకాలు, 1 రజతము, 5 సిల్వర్ మెడల్స్, కాంస్య పథకాలు. 1 సిల్వరు, 5 కాంస్య పథకాలు.